ఆ 3 పాటలు రాశారన్నారు కదా! 3 ఏంటి సార్ అవి? రైతులు వాళ్ళ పొలాలను త్యాగం చేస్తున్నారండి. భూములు ఇస్తున్నారు. భూములు ఇస్తున్నారు. ఓకే. భూములు ఇస్తున్నప్పుడు వారి యొక్క హృదయ స్పందన ఏమిటంటే, అందులో ఈ భూములు మామూలు భూములు కాదండి. మనకు ఇవాళ రాజధాని, ఇవాళ అమరావతి, ఇవాళ విజయవాడ, ఇవాళ ఈ ప్రాంతాలు, ఈ పేరు, ఈ నేపథ్యాలను కాసేపు పక్కన పెడితే, తెలుగు సాహిత్యంలో, ప్రాచీన సాహిత్యంలో అనాదిగా మనకు పంచకావ్యాల దగ్గర నుంచి నుండి, తర్వాత శ్రీనాథుడు, తర్వాత తెనాలి రామకృష్ణుడు, ఇలాంటి వాళ్ళు పంచకావ్యాల్లోనే, ప్రబంధాల్లో కూడా ఈ స్థలాలను, ఈ క్షేత్రాలను వర్ణించారండి. అటువంటి ఉన్నటువంటి స్థలాలు, పొలాలు ఇవి. వాటిని వీళ్ళు ఇచ్చేస్తున్నారు. అది అమ్మడం కూడా కాదు, వాటి ఒక సత్సంకల్పంతో, ఒక సదాశయంతో వారు అర్పిస్తున్నారు. అప్పుడు వారి యొక్క హృదయ స్పందన ఎలా ఉంటుంది అన్నదాన్ని నేను చెప్పానండి. చేను తల్లి ఒడి నుండి శిశువు దూరం అవుతోంది, చేను తల్లి ఒడి నుండి శిశువు దూరం అవుతోంది, చేలల్లో మట్టి నొసట సింధూరం అవుతోంది. ఎందుకంటేనండి, ఇప్పుడు భూమిని తల్లితో పోలుస్తాం, అందులో ప్రత్యేకించి చేను తల్లి, ఆ చేను తల్లి బిడ్డ అంటే వ్యవసాయమే. ఇవాళ వ్యవసాయం దూరం అయిపోతుంది, ప్రాంతం అక్కడే ఉంటుంది కానీ ఆ బిడ్డ దూరం అయిపోతుంది, ఆ వ్యవసాయం. అప్పుడు ఎలా ఉంటుందండి వాళ్ళ యొక్క భావన? చాలా కాయ వదిలేస్తున్నారు. అందువల్ల నా చేలలో మట్టిని వాళ్ళు సింధూరంగా దిద్దుకుంటున్నారు అట్లా వాళ్ళు. తర్వాత చెట్టుతో పుట్టతో చుట్టుకుంది అనుబంధం, మనసు మరువగలదా ఈ మట్టి సుగంధం అన్నానండి. ఇంతకుముందు గతంలో నేను రాసిన ఒక పాటలో, చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి, ఆనందాలను అన్వేషిస్తూ అందరి కోసం బ్రతకాలి, అందరినీ బ్రతికించాలి అనేటువంటి పాటలో అన్నానండి ఒక చోట, కొమ్మలన్నీ చుక్కల వైపే కోరి కోరి చూస్తున్న మట్టితోటి అనుబంధాన్ని చెట్టు మరవగలదా అన్నాను. కొమ్మలు పైకి వెళ్ళిపోయినాయి, కానీ ఈ మట్టితో అనుబంధం ఆ చెట్టు మర్చిపోలేదు. ఇక్కడ ఆ చెట్టుతో, ఆ మట్టితో పెనవేసుకున్న అనుబంధం రైతుది. అందువల్ల చెట్టుతో పుట్టతో చుట్టుకుంది అనుబంధం, మనసు మరువగలదా ఈ మట్టి సుగంధం అన్నానండి అక్కడ. వాళ్ళు ఎందుకంటే ఆ మట్టి సుగంధం, ఆ మట్టిలో నుంచి వచ్చేటువంటి పరిమళం రైతు హృదయానికి మాత్రమే అర్థమవుతుంది. అది మామూలుగా సాఫ్ట్వేర్ వాళ్ళుగా ఇంకొకళ్ళు అనుకుంటే ఆ యాంగిల్లో చూస్తే మనకి తెలియదు, కానీ ఆ ప్రాంతంలో ఆ జీవనాడితో సంబంధం ఉన్న ప్రతి వ్యక్తికి కూడా అర్థమవుతుంది. అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఉందండి. సో రాజనాలు పండించిన రైతన్నల పంట పొలం, రాజధాని నగరానికి రాసిచ్చిన ఆత్మబలం. సో ఆత్మబలంగా వీళ్ళ పంట పొలాలని రాసిచ్చేశారండి. తర్వాత ముక్కారు పంటలు అన్నానండి. ఏమన్నానంటే ఇక్కడ, కనుమరుగైపోయే ముక్కారు పంటలు, కనుమరుగైపోయే ముక్కారు పంటలు, మునుముందున భావితరం ముంగిట జేగంటలు. ఇప్పుడు ముక్కారు పంటలు అన్నది ఈ ప్రాంతంలో పండినటువంటి పొలాలకి, దీనికి ఆ పేరండి. సంవత్సరానికి 3 పంటలు. ఇది మనకు ఆంధ్రదేశాన్ని రత్నగర్భ, అన్నపూర్ణ అంటాం, కానీ చాలా ప్రాంతాల కన్నా కూడా ఇవి శ్రేష్టతరమైనటువంటి భూములు. 3 పంటలు పండేటువంటి ప్రాంతాలుగా ప్రత్యేకించి వీటినే చెప్తాం మనం. కనుక ఈ ముక్కారు పంటలు ఇవాళ కనుమరుగైపోతున్నాయి. కానీ ఈ కనుమరిగిపోయిన ఏమవుతున్నాయి, మునుముందున భావితరం ముంగిట జయగంటలుగా మారుతున్నాయి అన్న ఆత్మవిశ్వాసంతో, ఆత్మస్థైర్యంతో, ఆ మనోధైర్యంతో వీళ్ళు అర్పించారండి. దీనికి మరి సంతకం ఏమిటి? పొలాలు ఇస్తున్నప్పుడు సాక్షి సంతకం కావాలి కదా. ఎవరు? కాలమే చేసింది సాక్షి సంతకం, కాలమే చేసింది సాక్షి సంతకం, కాలం చేసింది అన్నదాతల కమతం. సాక్షి సంతకం కాలం చేస్తే, కాలం చేసిందంటే కనుమరుగైపోయింది, అంతరించిపోయింది. మనం ఈ ప్రాంతాన్ని, ఈ పదప్రయోగం ఈ ప్రాంతం ఉపయోగిస్తాం. అన్నదాతల కమతం కనుమరుగైపోయింది అన్నటువంటి అక్షర విన్యాసాన్ని ఆ సందర్భంలో రాయటం జరిగిందండి. గ్రేట్ సార్, మామూలు పాట కాదు ఇది. ఎందుకంటే ఇందాక మీరు అన్నట్లుగా మనం పాండురంగ మహత్యంలోనండి నిగమ శర్మ ఒక పాత్ర, అందులో తెనాలి రామకృష్ణులు చెప్తారు, ఇటువంటి మంచి పంట పొలాలంటే ఇవి అంటారనమాట. మొక్కారు పండు, ఈ పంటలు మొక్కారు పండు క్షేత్రాలైనా ఇవి, కాశ్మీర ఖండంపు కేదారములు తగ నమ్మదగునే అని వాళ్ళ అక్క నిగమ శర్మను వారిస్తుంది. ఒక సందర్భంలో అమ్మేద్దాం అనుకుంటాడు అతను. అనుకుంటే ఈ ముక్కారు పంటలు ఇవి అఖండ సేతు వృత్తములు, ఇటువంటి పంట పొలాలని అమ్మటం చాలా తప్పునైనా అవి. అందులో కాశ్మీర ఖండపు కేదారం అంటే కాశ్మీరంలో ఉన్నటువంటి పొలాలు ఎంత సుభిక్షమైనవి, సస్యశ్యామలమైనవో ఆ స్థాయి పొలాలు ఈ ప్రాంతంలో ఉన్నవి, ఈ పంటలను అమ్మకూడదు అని నిగమ శర్మ చెప్తుందండి. అలాగే శ్రీనాథుడు కూడా మనకు కృష్ణవేణమ్మ కొనిపోయే పంట ఫలము, బిలబిలాక్షులు తినిపోయే తెలలో పెసలు అన్న పద్యం ఉంటుంది, చాలా ఫేమస్ పద్యం తెలుగు సాహిత్యంలో. అక్కడ కూడా కృష్ణవేణమ్మ అంటే కృష్ణవేణి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి, అంటే అప్పటికి అమరావతి పదం లేదు కదండి. సో కృష్ణవేణి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఈ సుభిక్షమైనటువంటి పొలాలు అన్నటువంటి ప్రస్తావన వాళ్ళు చేశారు. అటువంటి పంట పొలాలని అమ్మటం చాలా తప్పు అని అంటుంది. కాబట్టి ఆ సెంటిమెంట్గా
ఆ యొక్క నమ్మకంతో ఎవరు అమ్మేవాళ్ళు కాదండి అక్కడ. వాళ్ళు తరతరాలుగా దాన్ని కాపాడుకుంటూ మన కొన్ని కోట్ల మంది ప్రజలకు అన్నదానం చేశారు ఆ విధంగా ఆ పంట పొలాలతో. అటువంటి పంట పొలాలని ఇవాళ ఒక సదాశయం కోసం అర్పించడం అన్నది మామూలు విషయం కాదండి. అది అటువంటి త్యాగానికి కూడా ప్రతిఫలం లేకపోగా వాళ్లకు అన్యాయం. ఒక హృదయ శైల్యం, ఒక నాగలిని మట్టిలో దించాలి, అది హృదయంలో గుచ్చినట్టు, గుణపాన్ని గుచ్చినట్టుగా అంతటి హృదయ క్లేశం అన్నది కేవలం ఒక రైతుకే కాదండి, ఒక తెలుగు తల్లి హృదయంలోనే అది గుచ్చినటువంటి అంత పాపం. అటువంటి పరిస్థితిని అలా ఆవాహన చేసుకొని స్పందించి రాసినటువంటి పాట అన్నది. సూపర్ సార్. ఇది మీకు సినిమా చూస్తున్నాను చెప్పి కూడా సన్నివేశం వచ్చినప్పుడు థియేటర్లో నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందించారు. మీ పాటకు కానీ ఆ సన్నివేశానికి పిక్చరైజేషన్ కానీ అది చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందించారు. తర్వాత బయటకు వచ్చి కూడా మాట్లాడుతున్నారు. ఇంకొకటి సార్, మీరు రాసిన పాటల్లో ఇది పొలాలు ఇచ్చినప్పుడు రాసిన పాట, ఇంకొక పాట ఎక్కడ సందర్భం నెక్స్ట్ సాంగ్ ఈ రైతులు వాళ్ళ యొక్క త్యాగాలు వృధా అయిపోయినటువంటి సందర్భాన్ని చూసిన తర్వాత వాళ్ళ హృదయ ఆక్రోశం అండి. అప్పుడు లాఠీ చార్జ్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ దమనకాండకు వ్యతిరేకంగా వాళ్ళు స్పందిస్తున్నప్పుడు నేపథ్యంలో వస్తుందండి. ఓకే. ఎందుకంటేనండి ఇప్పుడు మనకు గత్రి గారు అంటారు, ఈ వ్యవసాయం మనం తినే తిండి టాటా బిర్లా ఫ్యాక్టరీ నుంచి రాదు, కంప్యూటర్లో నుంచి రాదు, అది అన్నదాతల చెమట మట్టితో కలిస్తేనే వస్తుంది అంటారు. అటువంటి సేద్యం, అటువంటి వ్యవసాయం, అటువంటి పంట పొలాలు ఇవాళ చేజారిపోయింది. సో ఆ చేజారిపోయిన వాళ్ళ కుటుంబాలకు అన్యాయం కాదండి, తెలుగు ప్రజానీకానికి కాదు, భారతదేశానికి అది తీరని ఒక అప్రతిష్ట లాంటి పరిస్థితి. అప్పుడు వాళ్ళ మీద లాఠీచార్జ్ జరుగుతున్నప్పుడండి ఏమన్నామంటే, మనకు ప్రాచీన సాంప్రదాయం కూడా ఉందండి, సూర్యోదయంతో మనం పోలుస్తాం. ఇక్కడ అనుకోకుండా ఇంకో గమ్మతైన విషయం ఏంటంటే, మన నిర్మాత గారు రవిశంకర్ గారు, వారి పేరులో రవి ఉంది, రవిశంకర్ గారు, దర్శకులు భాను అంటే సూర్యుడు. కనుక దీని నేపథ్యంలో మనసులో పెట్టుకుని ఉన్నానంటే, ప్రభాతమా నేను తిరస్కరించే ప్రభుత్వం ఎందుకని, ప్రభాతమా నేను తిరస్కరించే ప్రభుత్వం ఎందుకని, ప్రలోభాలతో పరిపాలించే ప్రయత్నం ఎందుకని, స్వతంత్ర భారతదేశంలో ఈ కుతంత్రం ఎందుకని, స్వతంత్ర భారతదేశంలో ఈ కుతంత్రం ఎందుకని, అడుగడుగున ఆ వేదనతో అడుగుతోంది ఆంధ్రావని అని ఒకటి ఇంకో పాట అక్కడ సందర్భోచితంగా రాసామండి. ఇక్కడ కూడా ప్రశ్నించడము, అగ్నిపర్వతాలని బద్దలు చేయడం కాదు, అడుగడుగున ఆవేదనతో ఆంధ్రావని అడుగుతోంది నాయన. ఎందుకంటేనండి మనకు అనాది కాలం నుంచి కూడా రైతుల్ని ఒక భగవంతుడికి ప్రతిస్వరూపంగా మనం భావించాం. సృష్టి స్థితి లయ చేసేది త్రిమూర్తులు, ఆ మూడు పనులు చేసేది రైతేనండి. ఏదైనా సృష్టిస్తాడు, మొక్కలు పెరగడం, పెంచడం, విత్తనాలు జల్లి మొక్కల్ని రప్పించడం సృష్టి, వాటిని పెంచడం స్థితి, లాస్ట్కి ఆ ధాన్యాన్ని కోసిన తర్వాత దాన్ని మళ్ళీ ఆ కుప్పరుపులు అక్కడే వేసేసి దాన్ని ఎరువుగా మార్చేసి లయ, అట్లా త్రిమూర్తులు చేసే పని ఒక రైతు చేస్తాడండి. అటువంటి ఈ ప్రాంతంలో మరి ఒక సూర్యోదయం దాన్ని కూడా చూడలేనటువంటి ఒక భయం ఎందుకండి? కనుక ప్రభాతమా నిన్ను తిరస్కరించే ప్రభుత్వం ఎందుకు, ప్రలోభాలతో పరిపాలించేటువంటి ప్రయత్నం ఎందుకు అంటూ ఆవేదనతో అడుగుతున్నారు. మనకు ఈ ప్రస్తావన అండి మనకు పురాణాల్లో కూడా కనిపిస్తుంది, మనకు వేదాల్లో కూడా ఒక రైతుని, నాగలిని, పంట పొలాలను గౌరవించాలి అన్నటువంటి సందర్భాలు అనేవి ఉన్నాయి. మనకు వేదాల్లో భూసూక్తం ఉందండి, పృథ్వీ సూక్తం ఉంది, అలాగే పురుష సూక్తంలో కూడా ఒక చోట మనకు ఓం సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వ అత్యతిష్ట దశాంగుళం అన్నటువంటి ఒక సూక్తం కనిపిస్తుందండి. అందులో పరమాత్ముడు ఈ విశ్వాన్ని ఆవరించి ఉన్నాడు అనుకున్న దాంట్లో కొన్ని వేల ముఖాలు, కొన్ని వేల పాదాలు, కొన్ని వేల దిక్కుల నుంచి ఆవరించినటువంటి పరమాత్ముడు భూమిలో 10 అంగుళాల పరిధిలో విస్తరించాడు అనుందండి. దీనికి అనేక అర్థాలు చెప్తారు, కానీ నేను భావిస్తుంది ఏంటంటేనండి, పరోక్షంగా ఇక్కడ వ్యవసాయాన్ని ప్రస్తావన చేశారు వారు. ఎందుకంటే అత్యతిష్ట దశాంగుళం, భూమిలో 10 అంగుళాల వరకు విస్తరించినటువంటి, అంటే మన ప్రతి ధాన్యం చూడండి ఆ వేళ్ళు అంత లోతులో ఉంటాయి. మనం పొలాన్ని దున్నేప్పుడు కూడా ఆ నాగలి అంత లోతున అది దాన్ని చీల్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ విధంగా పరోక్షంగా ఈ పరమాత్ముడికి ప్రతిరూపమే వ్యవసాయం అన్నటువంటి భావన అందులో ఉందండి. కనుక అటువంటి పరమాత్ముడికి ప్రతిరూపాలైన రైతులకి అన్యాయం చేయటం భావ్యం కాదు. కనుక ఇది సూర్యోదయాన్ని
ఆపడం, ఎందుకంటే అరచేతితో అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు అని చెప్పేసి ఎప్పటి నుంచో మనకు ఆ భావన ఉంది. అవును. కనుక ఆ భావనతో పోల్చి అది రాయడం జరిగిందండి. పాట దాని వెనక ఉన్నటువంటి ఇది కూడా చెప్పారు. మూడోది ఇక్కడ వస్తుంది సార్ సందర్భం మనం రాసింది? మూడోది కూడా ఇటువంటిదేనండి. రైతులు ఆత్మహత్య చేసుకుంటారు వాళ్ళు ఇక్కడ. అవును. తర్వాత అప్పుడు ఒక హృదయాలన్నీ కూడా మనకు కదిలిపోతాయి, కరిగిపోతాయి. అవును. ఇది చెదిరిన స్వప్నం, చేజారిన స్వర్గం. ఎందుకంటేనండి అందరూ కూడా ఒక తీపి కళలతో మధుర జ్ఞాపకాలుగా మిగులుతుంది. ఇంతకాలం కొన్ని తరాల నుంచి కాపాడుకుంటూ వచ్చినటువంటి ఆ సేద్యం అండి అది. అవును. ఈ పొలాలని వారసత్వంగా, అంటే వాళ్ళ వారసత్వం కాదండి, అక్కడ ఎవరో ఎక్స్ వై ఉండొచ్చు రైతులు, కానీ కాదు అది తెలుగు జాతికి అన్నపూర్ణకు ప్రతిరూపంగా మనం కాశీపురాధీశ్వరి, అందులోనండి మాతా అన్నపూర్ణేశ్వరి అంటామండి. అవును. మాతా అన్నపూర్ణేశ్వరి, కాశీపురాధీశ్వరి అనే ప్రస్తావన మనం చేస్తాం. ఆ కాశీపురాధీశ్వరికి మరో పేరు అన్నపూర్ణేశ్వరి అండి. ఆ అన్నపూర్ణ అన్న పదం కేవలం మన తెలుగు ప్రాంతానికి ఉందండి, ఇంకెక్కడ కూడా అన్నపూర్ణ అన్న పదం లేదు. అవును. కానీ అందుకని ఈ మధ్య మనకు కాశీలో కూడా తెలుగు శాస్త్రాలు లభించినాయి. కనుక అప్పటికే మనకు ఈ తెలుగు ప్రాంతానికి ఆ కాశీకి మధ్య సంబంధం ఉంది. ఇటువంటి ఈ దుస్థితి దాపరించినప్పుడు ఒక హృదయ వేదన అండి అక్కడ. ఇది చెదిరిన స్వప్నం, చేజారిన స్వర్గం. ఇక్కడ చేజారిన స్వర్గంలో ఇంకోటి ఉందండి. చేజారిన స్వర్గం అంటే మనం దీనికి ఒక ఊహా జనితమైనటువంటి సబ్జెక్ట్ కాబట్టి ఐరావతి అనేటువంటి పేరు ప్రాంతం. దానికి వాస్తవానికి భిన్నంగా, వాస్తవం ఏదైనా కావచ్చు, మన సబ్జెక్ట్లో మన భావనకి అనుగుణంగా అన్నప్పుడు దానికి ఐరావతి అన్న పదాన్ని సూచించారండి. ఈ ఐరావతి అన్న పదం, ఐరావతం అది ఇంద్రుడి ఏనుగు, అది స్వర్గంలో ఉంటుంది. ఆ ఐరావతం భార్య ఐరావతి, దానికి మరో అర్థం మెరుపు అండి. మెరుపు అంటే మళ్ళీ కాంతి. ఇది చేజారిన స్వర్గం. ఐరావతి అనే పదానికి స్వర్గానికి కనెక్షన్ అండి. మళ్ళీ అమరావతి అన్న కూడా అది స్వర్గం, అది రాజధాని, ఇంద్రుడి రాజధాని. కనుక ఇది చెదిరిన స్వప్నం, చేజారిన స్వర్గం. ఇది క్రాంతికి కళంకం, ఇది శాంతికి విఘాతం. ఏమిటి సంస్కృతి, ఎందుకీ దుస్థితి అన్నటువంటి ఒక సామాన్య మానవుడి హృదయ అంతరంగ ఆవిష్కరణగా ఆ పాట రావడం జరిగిందండి. పాటలు అనేవి కూడా చాలా ఉపయోగపడినాయి సినిమాకి.